ఎలా ఉంది? వ్యర్థ పదార్థాలతో నిండిపోయి చెప్పండి. కాలుష్యంతో నిండిపోయి చెప్పండి. ఏదో చెప్తున్నారు, ఎవరో చెప్పండి. మీకు ఏం చెప్పండి? సో మన పర్యావరణ సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ప్లాస్టిక్ ఎక్కువ వాడటం, చెట్లను నరికేయటం, ఇవన్నీ చేయటం వల్ల. సో మనము మన పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం, మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి. సో ఏం చేయాలి? దానికోసం చెట్లను బాగా నాటాలి, ప్లాస్టిక్ ఎక్కువగా వాడకూడదు. తర్వాత చెప్పండి, ముందుగా వాడాలా, మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకే. సో ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం. ఎందుకంటే ఇది మనం ఒకరికి పోయి అడ్వైస్ ఇచ్చి నువ్వు ఇలా పెట్టు అలా పెట్టంటే ఎవరి మనం చేసి చూపించాలి. సో అలా ఇండివిజువల్ మీరు మీ ఇంట్లో స్టార్ట్ చేస్తే మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. సో ఇలాంటి మంచి అలవాటుని మనం 10 మందికి అలవాటు చేయాలంటే ముందు మనం వాటిని పాటించాలి. ఓకేనా? సో భూమి మీద ఉన్న జంతువులు కూడా మనం బాగా చూసుకోవాలి కదా. వాటికి కూడా ఇప్పుడు పొల్యూషన్ ఆవులు మేకలు కూడా చనిపోతున్నాయి. సో దీనివల్ల కాలుష్యం వల్ల. సో వాటిని కూడా మనం కాపాడుకోవాలి. ఓకేనా? చెట్ల వల్ల ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఆక్సిజన్ చాలా అవసరం కదా మనుషులకి. ఆ లెవెల్స్ పడిపోతే మన కోవిడ్ టైంలో చూసాం కదా ఎంతమంది మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో ఆక్సిజన్ పుష్కలంగా ఉంటేనే మనం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మనలో ఉండే అన్ని పనులు కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో జగన్ గారు ఈరోజు ఏమో కాన్వెంట్ స్కూల్లో చదువుకునేలాగా బట్టలు, డెస్క్లు, భోజనం, బుక్సే కాకుండా మీకు డిజిటల్ లైబ్రరీని కూడా ఇచ్చి మీ యొక్క లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసే విధంగా సాఫ్ట్వేర్ కూడా ఇచ్చి మీకు ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా కూడా పోటీ పడి ఎగ్జామ్స్ రాసే స్థాయికి తీసుకొస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.